రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కొరకంట్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. రెంటపాలె గ్రామంలో పర్యటించిన ఆయన నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమం ఏదీ లేదని దుయ్యబట్టారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందన్నారు. దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి ఆంక్షలే నిదర్శనమని జగన్ ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈ రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరరావు మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్ లో తీసుకెళ్లిపోయారు. కౌంటింగ్ రోజునే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు. ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేషే చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలానికి సంబంధించి పెదమనిపూరికి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి. ఇదే లక్ష్మీనారాయణను 2 నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి స్టేషన్ కు పిలిచారు. సిఐలు ఎస్ఐలు ఇద్దరు కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్ కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో అత్యంతరం లేక ఆయనను విడిచిపెట్టారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు. ఇదే లక్ష్మీనారాయణ పిలిచి డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటా ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా, లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు? కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణ కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పనిచేస్తా ఉన్నారు, వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తా ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితులు